రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు అమ్మే వారిపైకి లారీ దూసుకుని వెళ్ళింది. 4 మృతి చెందారు. మరో 7 పరిస్థితి విషమంగా ఉంది. లారీ క్యాబిన్లోనే లారీ డ్రైవర్ ఇరుక్కున్నాడు. మృతి చెందిన వారిలో రాములు ఆలూర్, ప్రేమ్ ఆలూర్, సుజాత ఖానాపూర్గా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద బాధితులను ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాళే యాదయ్య చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని బాధితులను పరామర్శించారు. ప్రమాదం చాలా బాధాకరం, దురదృష్టకరం. బాధితులు అందరూ రైతులు కావడం బాధాకరమని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. అలా చైన్ తీస్తున్నాడు. అక్కడ కూరగాయలు అమ్ముకునే ప్రజలు నిత్యం కూరగాయలతో వాళ్ళ జీవనం పోషించుకునే వ్యక్తులు మరి అన్ఎక్స్పెక్టెడ్గా లారీ వాళ్ళ మీదకి రావడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా రోడ్లు ఇరుకుగా ఉండడంతో అవుతుంది. మరి ఎన్జిటీలో కేసు ఉండడం వల్ల ఆ కేసు కూడా ఇప్పుడు ఏదో డేట్ పెట్టారు. ఆ డేట్ లోపల అయిపోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం మీద కూడా తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చి రోడ్డు పని మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయి ఈ 5 లక్షలు కాకుండా ఇంకా ఏదైనా కూడా ఆ కుటుంబాలను సహాయం చేయడానికి తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. పేద రైతులు అనుకోకుండా లారీ యాక్సిడెంట్ అక్కడ వాళ్ళ మీద పోయి చనిపోవడం చాలా బాధాకరం. దాంట్లో 4 చనిపోయినారు. అందులో 2 ఆలూరు ఉన్నారు, ఒకరు నాంచేరి వాళ్ళు, ఒకరు గుర్తు లేని వ్యక్తి ఉన్నారు. ఎమ్మెల్యే గారు మేము భీమభరత్ కూడా పోయి చూసినాం. అక్కడ చాలా బాధాకరం. ఒకరు హాస్పిటల్లో పెంటమ్మ బాలమ్మ అనే ఆమె కూడా ఇక్కడ కాలు విరిగిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్స్ కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. ఆమెకు ఏమి ఇబ్బంది లేదు, కాలు ఫ్రాక్చర్ అయింది. అక్కడ ఆ పేదవాళ్ళు చనిపోవడం చాలా బాధాకరం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం, ఎమ్మెల్యే గారు మేము కూడా. మరి కలెక్టర్ గారు కూడా మరి ఆ కుటుంబాలకు 5 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి మరి వారు ప్రకటించడం జరిగింది. ఆర్డీఓ వారు అక్కడ డిస్ట్రిక్ట్ సంబంధించిన అధికారులు అందరూ కూడా అక్కడనే ఉన్నారు. అక్కడ పోయి చూడడం కూడా జరిగింది. చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలను ఆదుకోనికి తప్పకుండా మేము ముందుంటాం. మీరు మాట